వందే మాత్రం. నేను మీ జర్నలిస్ట్ నవత. వెల్కమ్ టు ఆర్ వాయిస్. హోసన్న మినిస్ట్రీస్లో బానిసత్వం, మతాన్ని అడ్డుపెట్టుకొని వాళ్ళు బానిసలుగా ఎలా బ్రెయిన్ వాష్ చేస్తున్నారనేది నేను ఒక వీడియో చూపిస్తా. ఒక్క ముక్క కూడా నేను మాట్లాడను. ఆ వీడియో చూసిన తర్వాత మీ అభిప్రాయాన్ని మాత్రం కామెంట్ సెక్షన్లో చూస్తా. ఒకసారి వినేయండి. హోసన్న మినిస్ట్రీ నుంచి ఒక అబ్బాయి ఫోన్ చేశాడు. ఆ అబ్బాయి కీబోర్డు ప్లేయర్గా పనిచేశాడు. బహుశా నెల్లూరు అనుకుంటాను. ఆ అబ్బాయి పేరు మర్చిపోయాను, పర్టికులర్గా చెప్తున్నాను. ఆ అబ్బాయి ప్రతిమలాడి చెబితే చెప్తున్నా ఈ కెమెరా ముఖంగా, అన్న నేను నా చదువు పీక్స్లో ఉన్నప్పుడు క్రూషియల్ పీరియడ్లో మా అమ్మా నాన్న బలవంతం మీద ఒక పాస్టర్ గారికి అప్పగించబడ్డాను. అయితే ఆయన ఏం చేశాడు అంటే, నీవు లోక సంబంధంగా వెళ్ళి సమయాన్ని వృధా చేస్తున్నావు, కాదు దేవుని సేవలో వాడబడాలి అని ఆయన నన్ను ప్రేమ చేశారన్న. అలా ఎక్కడ మీటింగ్ జరిగితే అక్కడ కీబోర్డు పట్టుకుని వెళ్ళి కీబోర్డు ప్లే చేసామన్న. ఆ 2-3 సంవత్సరాలు ఆ క్రూషియల్ టైంలో నా ధ్యేయమంతా ఒకటే, ప్రభు సేవ. ఆ టైం అయిపోయిందన్న, చదివే టైము. ఎక్కడ మీటింగ్ జరిగినా కీబోర్డు పట్టుకుని వెళ్ళి ప్లే చేస్తున్నాను తప్ప నేనేం చేస్తున్నాను నా గురించి నాకు తెలియట్లేదు. ఆదాయం లేదు. కీబోర్డ్ వాయిస్తుంటే ఎవరైనా డబ్బు ఇస్తారా? లేదు. కానీ దాన్ని ప్రభు సేవ అని చెప్పారు. చదువు ఇప్పుడు చదవడానికి మనసు సహకరించట్లేదు, బాడీ కోఆపరేట్ చేయట్లేదు. ఆ పీరియడ్ అయిపోయింది. పోనీ చదివినటువంటి దాంతో ఉద్యోగం వస్తుందంటే రాదు. పోనీ ఇక్కడేమైనా ఒక చర్చ ఇచ్చి పరిచర్య ఇస్తారా అంటే లేదు. పరిచర్య లేదు, ఉద్యోగం లేదు, చదువు లేదు. పోనీ ఇప్పుడేమైనా చేద్దామంటే ఇప్పుడు నాకు మైండ్ కానీ బాడీ కానీ కోఆపరేట్ చేయట్లేదు. పెళ్లి చేసుకున్నామంటే అడుగుతున్నారు ఏం చేస్తాడని అడుగుతున్నారు. నేను ఫస్ట్ క్లాస్ స్టూడెంట్ అన్న, మెరిట్ స్టూడెంట్ని. ఇప్పుడు అది లేకుండా పోయింది, ఇది లేకుండా పోయింది. పెళ్లి చేసుకున్నామంటే పెళ్లి నుంచి ఎవరు లేరన్నా, ఏం చేస్తారని అడుగుతున్నారు. నాకు కూడా ఏం చేస్తానని చెప్పాలి కూడా అర్థం కావట్లేదు. ఇప్పటికి నేను బయటకు వస్తే అంటున్నారన్నా, నువ్వు దేవుని సేవను వదిలిపెట్టిపోయావు అంటున్నారు. ఇంతకు నాకు రూపాయి ఆదాయం ఎక్కడి నుంచి వస్తుంది అని చెప్పి అబ్బాయి బాధపడి ఒక మాట చెప్పాడు. ఇప్పుడు అబ్బాయి ఏం చేస్తున్నాడంటే, బహుశా టైలరింగ్ ఏదో చెప్పాడు. ఆ అబ్బాయి ఏం చెప్పాడంటే, అన్న మీ మాట అన్నది ఇది ఎప్పుడు చెప్పాడంటే, గుడారాల దండగాని వీడియో చేశాను కదా, అప్పుడు వచ్చింది ఫోన్ ఇది మీతో ఎందుకు చెప్తున్నా అంటే, అన్న నాలాంటి వాళ్ళు చాలా మంది చదువును పక్కన పెట్టి సేవ పేరుతో అక్కడ ఆ క్రూషియల్ టైం అంతా అక్కడిచ్చేసి తర్వాత చదువు లేక, ఉద్యోగం లేక, ఉపాధి లేక, చేతి పని లేక, బయటకు వచ్చి ఎలా బ్రతకాలో తెలియక, లోపల నుండి ఏమి చేసి బ్రతకాలో తెలియక, పెళ్లిళ్ళు కూడా కాకుండా మగ్గిపోతున్నటువంటి వ్యక్తులు చాలా మంది ఉన్నారు. వాళ్ళ కోసం దయచేసి చెప్పండి అన్నాడు. ఇన్ని రోజులకు ఇప్పుడు చెప్పాల్సిన ఇప్పుడు గుర్తొచ్చిందా? ఇన్ని రోజులకు ఇప్పుడు గుర్తొచ్చింది నాకు. అది దేవుని సేవ కాదు, బానిసత్వం. హోసన్న మినిస్ట్రీస్లో దేవుని సేవ పేరుతోటి బంగారు భవిష్యత్తును కాలరాస్తూ వారి జీవితాన్ని ప్రశ్నార్థకంగా మారుస్తున్నారు. కాదు, బానిసత్వంగా మార్చేస్తున్నారు. దీనిపై నేనేం మాట్లాడాలనుకోవట్లేదు, మీకు చాలా క్లియర్గా వినిపించాను. మీరే ఏం చెప్తారో చెప్పండి కామెంట్ సెక్షన్లో. మోర్ వీడియోస్ కోసం రోజు చెప్తుందేనండి ఆర్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్, ఆర్ వాయిస్, ఆర్ పొలిటికల్, ఆర్ సంస్కృతి. ఈ 3 మన ఛానల్స్ ఏనండి. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్స్. కంటెంట్ బాగుంది అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ ఆర్థికంగా ఆర్ వాయిస్కి ఈరోజు మీరు అందించే చేయూత చాలా చాలా అవసరం. 1 నుంచి 10వ తారీఖు వరకు చాలా క్లిష్ట సమయం. శాలరీసు, రెంట్, మెయింటెనెన్స్ ఇవన్నీ కట్టాల్సి ఉంటుంది. మీరు అందించే చేయూతతో మాత్రమే ఇవన్నీ సాధ్యమవుతాయి. దయచేసి తప్పకుండా ఆర్ వాయిస్కి ఆర్థికంగా మీకు తోచిన సహాయాన్ని అందించండి. ఆర్థికంగా సపోర్ట్ చేయాలి అంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది. 1 to 5 లెవెల్స్ ఉన్నాయి. ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి. లేదా స్క్రీన్ మీద గూగుల్ పే, ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఉన్నాయి. మీకు తోచిన సహాయాన్ని అందించండి. వ్యాపార ప్రకటనల కోసం 8328500576 నెంబర్ని సంప్రదించండి. జై హింద్, జై భారత్.